నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. విజయవాడలో గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మరి కొన్ని ఏరియాల్ని అతలాకుతలం చేశాయి. కృష్ణలంక, సింగనగర్ ప్రాంతాల్లో స్లమ్ ఏరియాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత 3 రోజులుగా నిలబడటానికి నీడ లేక ఇంట్లో ఉండటానికి ఇంటి నిండా కూడా వర్షం నీళ్ళు రావడం వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం విజయవాడ కృష్ణలంక పరిధిలోని కళానగర్ ప్రాంతంలో ఉన్నప్పుడు మనం కళానగర్లో మరి ఇస్కాన్ వాళ్ళ సంస్థ మరి వీళ్ళందరూ ఒక షెల్టర్ ఇచ్చారు. ఇదంతా వీళ్ళంతా గత 3 రోజులుగా వాళ్ళకి ఇళ్ల నిండా నీళ్ళు అంటే మెడ వరకు నీళ్ళు వచ్చేసిన ఇళ్లలోకి మరి అక్కడి నుంచి వీళ్ళందరినీ అధికార యంత్రాంగం కూడా మరి కృష్ణలంకలోని ఈ కళామందిరికి ఇస్కాన్ వాళ్ళకి సంబంధించిన షెల్టర్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ స్థానికులు ఉన్నారు. మరి ఎవరెవరికి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేసింది, ఏం డిమాండ్ ఉందో అడుగుతుంది. ఏమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఏరియాలో మీ ఏరియా కృష్ణలంకలో ఏ ఏరియా మీది, ఏ ఏరియా నుంచి వచ్చారు? ఈ 2-3 రోజులుగా మీ ఏరియాలో ఉన్న వాటర్ ఎట్లా వచ్చింది, ఎన్నిళ్ళు మునిగిపోయాయి? ఇది బాగానే మునిగినాయి. అన్ని వీధులు కూడా మోకాళ్ళలోతు పైకి ఉన్నాయి. నడుముల దాకా ఈ నడుముల దాకా మోకాళ్ళలోతు పైకి వచ్చినాయి. కింద షట్టర్లోళ్ళు మొత్తం ఖాళీ చేశారు. వీళ్ళు కట్ల కాడ ఉండోళ్ళు వీళ్ళంతా వీళ్ళకిళ్ళల్లో నీళ్ళు వచ్చి దాంట్లో పాములు, జర్రులు అన్నీ ఉన్నాయి. పసిపిల్లలు ఉన్నారు, అల్లాడిపోతున్నారు. అన్నిటికీ అల్లాడిపోతుంటే ఈ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు వాళ్ళకి ఆశ్రమం ఇచ్చారు. వీళ్ళని కొంచెం ఆదుకోవాలి. మంచి అయినా చెడ్డ అయినా రేపు వాళ్ళ ఇళ్ళు కానీ బాగు చేసుకోవటానికి కానీ ఏదైనా సహాయం చెయ్యాలి. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, దాతలకి వీళ్ళకి పేదోళ్ళు కాబట్టి వీళ్ళు తెచ్చుకొని బతికేవాళ్ళు కూలి చేసుకొని వాళ్ళకి సహాయం చేయాలి. మీరు ఎంతమంది వచ్చారు? ఈ షెల్టర్లోకి ఎంతమంది వచ్చారు? చాలా మంది ఉన్నారండి, చాలా మంది వచ్చారు. మాకంటూ ఎవరు కూలి చేసుకొని బతికే వాళ్ళమే, మాకంటూ ఏమీ లేవు. ఇప్పుడు మీకు ఏం కావాలి? మాకంటూ అవి కొంపలు కూలిపోయింది అనుకో, అయ్యి మాకు భోజనం, మంచి ఆహారం, ఇల్లు పడిపోయింది అనుకో, ఇల్లు అను. ఈ షెల్టర్ లోకి వచ్చి ఎన్ని రోజులు అయింది? వచ్చా 3 రోజుల నుంచి భోజనం ఉందా లేదా? టిఫిన్లు ఉన్నాయా లేవా? లేకపోతే ప్రభుత్వం మీకు ఎలాంటి సహాయం చేస్తుంది? 3 రోజుల నుంచి టిఫిన్ ఏమి లేవండి. ఇయ్యాలే వెళ్తున్నారండి, ఇయ్యాలే వెళ్తున్నారు. అది మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు? ప్రభుత్వం తెచ్చుకుంటుందండి. పోలీసు వాళ్ళు వచ్చారు తీసుకొచ్చారు. పైకి వెళ్ళండి అని చెప్తే మీ ఏరియాలో ఇంకా నీళ్లు తగ్గినాయి, వరద నీరు తగ్గిందా? తగ్గలేదు సార్, తగ్గలేదు. అది మీకు ఏం కావాలి? గవర్నమెంట్ ఏం చేయాలి మీకు? మాకు ఇల్లు పడిపోయిన వాళ్ళు ఇల్లు నష్టపోయి అయ్యి మాకు ఆహారం అవి ఇస్తే మేము సంతోషంగా ఉంటాం సార్. మాకేం కావాల్సిందే ఉందండి. బట్టలు గట్ల ఏమి లేవు సార్. ఇంకా కట్టుబట్టల మీద వచ్చామండి, అన్ని వదిలేసి అసలు ఏమి లేవండి మాకు. ఎమ్మెల్యే గారు మరి మీ ఏరియాకి వచ్చారు? ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు మీకు? గద్దమోహన్ రావు గారు. గద్దె రామ్మోహన్ రావు గారు. మరి ఎమ్మెల్యే గారు వచ్చారా మీ దగ్గరికి? రాలేదు సార్. ఇటైతే మమ్మల్ని ఒకళ్ళు వచ్చి పట్టించుకోలే. బౌద్ధుడు గారు, కార్పొరేటర్ గారు వచ్చి మమ్మల్ని ఇక్కడ ఉండమన్నారు. మేము వర్షానికి మొత్తం అక్కడ ఉంటే ఒక 10 మంది కుటుంబాలు ఉంటే మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు. రాత్రి 12ంటికి మేము ఇక్కడికి చేరామండి. అది ఈ సార్ని, ఆ పెద్ద సార్ని అడిగి ఆ సార్ గారు మమ్మల్ని ఇక్కడ ఉండమన్నారు. తాళాలు ఇచ్చారు, కొద్దిగా సైకిల్ మాకు చూపించారు. నేను వండి పెడతా తినండి అమ్మ అన్నాడు. మేము ఇంకా దానికి ఇదయ్యి మేము ఇక్కడ ఉన్నాం సార్. ఇంకంతేగాని మాకేమీ లేవు. బట్టలు కూడా మేము కట్టుకోవాలి. మేము అట్లాగే వచ్చేసాము. ఇంట్లో సామానం అవన్నీ ఉన్నాయి. 1 రోజు చేసుకుంటే 2 రోజులు తినేవాళ్ళమండి మేము. మాకు ఇప్పుడు ఇల్లు అన్ని ధ్వంసం అయిపోయినాయి. మాకేం చేయాలో తెలియట్లేదు అసలు. మీరు ఎంతకాలం నుంచి ఇప్పుడు మీరున్న ఏరియాలో ఎంతకాలం నుంచి ఉన్నారు మీరు? ఇప్పుడు ఏంటండి, మేము చిన్నపిల్లల కాంచి ఇక్కడే బతుకుతున్నామండి. మా అమ్మోళ్ళు పూర్వం నుంచి ఇక్కడే మేము ఉండేది. ఎంత అసలు ఇప్పుడు వచ్చిన వరద ఎన్నో సంవత్సరాల కింద వచ్చింది, ఇప్పటి వరకు రాలేదండి. మాకు అసలు ఆ ఇల్లు చూసుకుంటుంటే దుఃఖం వచ్చేస్తుందండి. మాకు మమ్మల్ని వచ్చి పలకరించిన వాళ్ళు లేరు. మాకు సాయం చేయమనండి పై అధికారులని. ఇంటి పక్కన ఇస్తామంటున్నారు, అది లేదు ఏమీ లేదు. మాకు ఇల్లులు ఇస్తామన్నారా, ఇల్లులు కూడా లేవు. మాకు ఏ ఆధారం లేదండి. మేము తెచ్చుకోవటం తింటాం ఇచ్చేసుకున్నామండి. మేము ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు మా ఇప్పుడు ఓట్ల ఎన్ని నెలలు ఇంతవరకు మా మొఖం చూసిన వాళ్ళు లేరు. రాత్రి వర్షం రావటం అయ్యగారు బౌద్ధుడు గారు వచ్చి మీరు ఎడండి ఎటు బాబాకండి మాకు తాళాలు ఇచ్చి
చేసిండు. పొద్దున కూడా వచ్చి తెల్లరాలక పొద్దున కూడా వచ్చిండు. అమ్మ మీకు నేను అన్ని సైకరం చేస్తాను, అన్నము టిఫిన్లు పెట్టిస్తా, మీరు ఎటు బావద్దు, తగ్గిందా బావద్దు అని అన్నాడు బౌద్ధుడు గారు. ఆయనే మాకు ఇప్పుడు పెట్టిండు, కడుపు సల్ల చేసిండు. మీకేంటి ఇప్పుడు సొంత ఇల్లు పట్టాలు కావాలా? గవర్నమెంట్ అడిగేది అయ్యానయ్యా, సొంత ఇల్లులు కావాలా, మా పట్టాలు కావాలా. ఓట్లు వేసిన దాకా ఒక మాట మాట్లాడారు, ఓట్లు అయినాక ఇప్పుడు మా మొక్కలు చూసిన వాళ్ళే లేరు. మరి వచ్చాను మా బజార్ ఎట్టుందా, ఎట్టుండ్రమ్మా, బాగుండ్రు అందరని పలకరియాలుగా. ఓట్లు వేసిన దాకా అమ్మ మీకు ఈ సైకరం చేస్తా, ఈ సైకరం చేస్తాను అన్నారు. ఓట్లు అయినాక మా మొక్కం ఏం లేదు, మా బజార్కే రావటం మానేశారు. పరిస్థితిలో ఉండం మేము. వచ్చి మమ్మల్ని ఎవరైనా పలకరించారా, మమ్మల్ని ఎవరైనా పట్టించుకున్నారా? అమ్మ నీళ్ళు ఎంతవరకు వచ్చినాయి, ఏడుండ్రు మీరు అని వాళ్ళు అధికారులు వచ్చి మమ్మల్ని పలకరియాలిగా, మమ్మల్ని చూడాలి వాళ్ళు. ఏం ఇప్పుడు బౌద్ధుగా లేకపోతాడు. మా పరిస్థితి ఏంది, మేము ఎటు వెళ్ళాలా? చీకట్ల పిల్లని జల్లని పచ్చిపిల్లలు, తల్లులు, గుడ్డోళ్ళు, గులాపోళ్ళు, చేతకాని ముసలోళ్ళు, ఆ ముసలమ్మలు చూడు ఎట్టుండారు. ఎవరు మాకు గెలుతున్నాగా, మాకు గెలవాలయన. అప్పుడేం దండాలు దశకాలు పెట్టారు ఓట్లయిన దాకా. ఓట్ల టైంకి అయితే వస్తారు సార్, ఇప్పుడేం ఒక్కరు రావట్లేదు. మేము ఈ పరిస్థితిలో ఉన్నామంటే ఒక్కరు కూడా తిరుగుతారు. ఓట్ల టైంలో మాత్రం 10 సార్లు ఇంటింటికి వచ్చి అడుగుతారు ఓటు. ఈ టైంలో లేదు. ఆయన ఆ సార్ ఇక్కడ ఉండమని చెప్పారు, అదే ఇక్కడ వద్దంటారు. అప్పుడు మేము ఎక్కడ ఉండాలి? చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చి రోడ్డు మీద నట్టున్నాం. రాత్రి ఆ వర్షానికి అలాగే వచ్చాం సార్, అసలు మునిగిపోయి అంతా. మేమంటే అట్లా కొట్టేస్తాం. ముసలోళ్ళు ఉన్నారు, ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని తీసుకుని అలాగొస్తాం. అప్పుడున్న జాలి ఇప్పుడు ఉండదు. అప్పుడైతే ఓట్లు ఎంత జాలిగా అడుగుతారు, ఇప్పుడు ఇంత మమ్మల్ని అసలు పట్టించుకోరు. అసలే నేను 3 రోజుల నుంచి చేయడం ఉంటున్నాము. ఎట్లాగా అసలు ఎంత ఇబ్బందిలో ఉంటున్నాము. అసలు ఎటు వెళ్ళాలన్నా తావలేదు, ఎటు చూద్దాం ఉన్నా కానీ నీరే. ఎటు ఉంటాం, ఎక్కడ ఉంటాము? అసలు ఇల్లులు కూడా సాయంత్రం మునిగిపోయి ఒక్కొక్క ఇల్లు అయితే పడిపోయింది. ముసలోళ్ళు కూడా కన్నీరు పెట్టుకొని అన్నారు. అప్పుడంటే అంత జాలిగా ఓట్లు అడిగినప్పుడు ఎంత జాలిగా ముసలోళ్ళని చూడాలి కదా సార్. మరి చూడకుండా పట్టించుకోవట్లేదు అసలు. ఎక్కడికి అసలు భోజనం పెడుతున్నారు మీకు? మా ఇక్కడ బోధురు గారు వాళ్ళు పెట్టారు సార్ మాకు. ఇక్కడ వాళ్ళు పెట్టారు బోధురు గారు వాళ్ళు. ఇక్కడ మీకు నెలకి 1500 పింఛన్ లాగా ఇప్పిస్తాం ఇవన్నీ చెప్పారు సారు. అసలు ఒక్కటి అమలా లేదు. అది చేసినంతసేపు తిరిగారు సారు. ఇప్పుడు వేసినాం, కథం గెలిచిండు. తర్వాత మీరెవరో మేమెవరో అవన్నీ పనికిరాని మాటలే కదా, పనికొచ్చే మాటలు లేదు. 3 రోజుల నుంచి వర్షం వస్తుంది, 3 రోజులు వర్షం వస్తుంది. ఇప్పుడు వరద అంతా ముంచుకుపోయి కొట్టుకుపోతుంది. రాత్రి 10 దాకా 11 తెల్లవారులు గంట మీద గులికి లేకుండా ఉంటాము. తెల్లారి 5:30 కాడి నుంచి ఇక్కడ ఉంటాము. ఇప్పుడు ఇంతవరకు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఏంటి పరిస్థితి? ఇప్పుడు కట్టుబట్టలతో ఎవరి కాడికే వచ్చేసారండి. ఇప్పుడు ఏదో ఒకటి సాయం చేయాలి కదా. చిన్నపిల్లల కాడి నుంచి ఇట్లా పరిస్థితి ఇట్లా పట్టుకొని ఉంటారు పిల్లల్ని. ఏంటి సంగతి? పట్టించుకునే వాళ్ళు ఎవరు? అసలు ఎవరు పట్టించుకుని ఇంతవరకు వచ్చి చూసిన వాళ్ళు లేరు. ఫస్ట్ పనికి వెళ్తే పట్టగుదికి తినేవాళ్ళం, బతికే వాళ్ళు ఉండేవాళ్ళే కదండి. ఇక్కడ ఏది ఇది కానీ ఉండేవాళ్ళు లేరు ఇక్కడ. మరి పట్టించుకోకపోతే ఎలాగో? పట్టించుకోవాలి కదా. వరద వచ్చి మునిగిపోయినాయి ఇళ్ళు. మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు, తర్వాత ఎమ్మెల్యే గారు లేరు, మరి అధికారులు ఉంటారు మీకు ఇక్కడ. అధికారులు కూడా రాలా. కనీసం ఇక్కడ రాజకీయ పార్టీలు, మరి మిగిలిన పార్టీలు కానీ, లేకపోతే ఇప్పుడున్న అధికారులు ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎవరు మీ ముఖం చూడలేదని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మట్టికి ఇదేంటో ఇంతవరకు ఫుడ్ వీళ్ళైతే అరేంజ్ చేశారండి. ఇక్కడ ఫుడ్ చేశారు, టిఫిన్ చేశారు. ఇంతవరకు అయితే ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చి పట్టించుకునే వాళ్ళు మీకు ఇదేమా పరిస్థితి ఇదని చెప్పిన వాళ్ళు లేరండి. అది ఇప్పుడు ఈ వరదలు ఇలాగే వస్తుంటాయి. మరి మీకు సొంత ఇల్లు అక్కడ సొంత ఇల్లు లేదంటున్నారు. ఇళ్ళ పట్టాలు ఇక్కడ వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి ఉండేవాళ్ళు అద్దోళ్ళే ఉండారు కదండి. ఎప్పుడో శ్రీకాకుళం నుంచి అటు నుంచి వచ్చేసి ఇన్ని సంవత్సరాల నుంచి ఉండేవాళ్ళు ఉండారు ఇక్కడ. ఆ ఎద్దులకే ఉంటున్నారు. ఆ ఎద్దులకే కష్టపడి పని చేసుకొని బతుకొని ఉండేవాళ్ళే ఉండారు ఇక్కడ. చిన్న చిన్న రెంటలో తీసుకొని అక్కడ ఉంటున్నారు. ఆ కట్ట కింద ఆ కట్ట పొంగిపోయి యువతలకు నీళ్ళు వచ్చేసినప్పుడు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? మనం ఓట్లు కావాల్సి వచ్చినప్పుడేమో వెళ్ళి అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతగా పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? అది వరకు అందరూ ఎన్నిసార్లు తిరిగే వాళ్ళు రోజు మీకు దండాలు దశకాలమ్మ మాకేయండి ఓటు, మీకు బస్సు ఫ్రీ అన్నారు, అన్ని మీకు సాయం చేస్తామన్నారు. ఓట్లు వేసినా ఒక్కడైనా మా మొఖం చూసిన వాళ్ళు లేడు. కూడా తెలియదండి. ఇప్పుడు మేము తెల్లారులు అయితే పని చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మేము వెళ్ళి పని చేసుకునే దాకా మాకు జరగట్లేదు. ఇప్పుడు మేము చేసుకుంటే తిన్నట్టు నాపత లేదు. ఇంట్లో ఏ సామాను పైన కూడా తెలియట్లేదు మాకు. ఇప్పుడు మేము ఎలా ఉండాలో ఏంటి? ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాము
ఎన్ని రోజులు పనికి వెళ్ళలేదు లేదు మాకు. ఇప్పుడు మాకు ఒక ఆధారం అనేది చూపించాలండి ఇప్పుడు పైన అధికారులు. ఇప్పుడు మేము ఏంటి మీకు ప్రధానంగా ఇప్పుడు మీరు ఇంతమంది ఆవేదనలో ఉన్నారు, ఇప్పుడు ఇంతమంది లేడీస్ చాలా బాధలో ఉన్నారు, కనీసం మీకు కట్టుబాట్లతో మీరు అందరు లేడీస్ అందరూ వచ్చున్నారు. మరి ప్రభుత్వం తక్షణమే మీకు ఏం కావాలని డిమాండ్ చేస్తారు? ఏం కావాలి మీకు అర్జెంటుగా కావాలంటే ఏమేమి అవసరం? ఆదుకోవాలంటే మాకు మరి ఇక పనికి వెళ్ళిందా ఏదైనా ఆర్థిక సహాయం కావాలి. ఇప్పుడు 4-5 రోజుల నుంచి మీకు పనులకి వెళ్ళడానికి ఉండదు, డబ్బులు ఉండవు. పని చేసుకునే స్థితి ఉండదండి మాకు. మాకు ఆ ఇల్లు ఇంకా ఉండదు ఇక్కడ. పని చేసుకునే స్థితి ఒక 4 రోజుల దాకా ఉండదు మాకు. ఇళ్లలోకి వెళ్ళాక కూడా తగ్గా కూడా మరి ఎన్ని రోజులు తగ్గుతాయి కూడా మాకు తెలియదు అసలు. ఇప్పుడు మేము పిల్లలు తల్లులు అందరూ వేడన్నాం. ఇక్కడ వెళ్ళడానికి బాత్రూమ్లు కూడా లేవు అసలు. మాకు చాలా ఇబ్బంది. కాకపోతే ఇక్కడ కార్పొరేటర్ గారు మాకు అన్నం సహాయం అయితే చేస్తున్నారు కానీ ఇంతమందికి పెడుతున్నారు కానీ వెళ్ళడానికి బాత్రూమ్ సరిలేవు. ఇక్కడ ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాం. పొద్దు నుంచి చాలా ఇబ్బందిగానే ఉన్నాం. వాష్రూమ్లు ఏం లేవు సార్. ఇక్కడే తిరుగుతానే ఉన్నాం కానీ ఎటైనా వెళ్తాం ఆడవాళ్ళం. మగ పిల్లలు అంటే ఎటో వెళ్తారు, లేకపోతే లేదు. మేము ఇక్కడే ఉన్నాం. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈయన మమ్మల్ని ఆదుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మేము కట్టుబట్టలతో పిల్లల్ని వేసుకుని వచ్చేసాము. మాకు ఇక్కడ ఒక ఆధారం అన్నది లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కూడా మాకు ఇల్లు రాలేదు. మేము నెలకి 5,000 4,000 కట్టుకుని అద్దెకు బతుకుతున్నాం. మాకు ఇక్కడ ఉండటానికి మాకు గృహాలు ఇప్పించాలి, మాకు స్థలాలు ఇప్పించాలి. మేము ఆయన పాలనలో మాకు ఏది రాలేదు. ఈయన పాలనలో అయినా వచ్చిద్దని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు సైకిల్ పాలన చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన పాలన చేస్తున్నారు. మాకు ఏదన్నా సహాయం చేయాలి. మేము ఈ లోతు నీళ్ళు వచ్చేసినాయి. ఈ లోతు నీళ్ళు వచ్చేస్తే కూడా ఆ నీళ్ళలోనే ఈత కొట్టుకుంటా వచ్చాము, గట్టెక్కాము. అన్ని సామాను మంచాలు ఏంటి, ఫ్రిడ్జ్లు ఏంటి, కూలర్లు ఏంటి అన్నీ తడిసిపోయినాయి. మంచాలు, ఇనప మంచాలు అన్నీ తడిసిపోయినాయి. మాకు సహాయం కావాలి. ఇప్పుడు మాకు సహాయం కావాలి. ఎందుకంటే మాకు ఏమీ లేదు. ఇప్పుడు ఏదో తినడానికి తిండి ఉంది, ఏ అయిపోతాయో కూడా తెలియదు. మాకు సహాయం కావాలి. మాకు సహాయం కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరున్న ఏ నగర్ అది? కళానగర్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? కళానగరం మేము పుట్టింది ఇక్కడేనండి. మరి ఇళ్ల పట్టాలు ఇల్లు అనేది మరి ఎప్పటి నుంచో ఉన్నప్పుడు మరి ఎందుకు అడగలే మీరు గతంలో? మీరు అడుగుతానే ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగాము. మేము మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు కూడా అడిగాము. ఇప్పుడు మరి చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఉన్నారు. ఆయన్ని కూడా అడుగుతున్నాం. మాకు పట్టాలు ఉన్న ఇళ్ళకి పట్టాలు ఇవ్వండి. మేము ఉంటున్న వాళ్ళకి పట్టాలు ఇవ్వండి, సొంత ఇళ్ళ వాళ్ళకి. మేము అద్దెకు బతుకుతున్నాం. నెలకి 4,000 కట్టుకుంటున్నాం. మాకు స్థలాలు కావాలి. మాకు సెంటు స్థలమైనా మీ ప్రభుత్వంలో మాకు సహాయం కావాలి. మేము నెలకొచ్చి 4,000 కట్టుకుంటున్నాం. తింటున్నామో తినట్లేదు అది దేవుడికే తెలియాలి. మాకు సెంటు స్థలమైనా ఈయన ప్రభుత్వంలో కావాలి. రండి మా ఇల్లు చూడండి ఎలా మునిగిపోయినాయో. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా ఇల్లు చూస్తే ఆయనకి తెలిసిద్ది మేము అంత కష్టపడుతున్నాము. ఈ లోతు నీళ్ళల్లో నుంచి ఈత కొట్టుకుంటా వచ్చాము. చూస్తున్న దేవుడికే తెలియాలి, మమ్మల్ని చూస్తున్న ముఖ్యమంత్రి వర్యులు గారికే తెలియాలి మా కష్టాలు. మరి ఇల్లు అడుగుతున్నారు. మరి అక్కడ ఆ ఏరియాలో గతంలో ఇలాగే వరదలు వచ్చినాయి? గతంలో కూడా వచ్చినాయండి. 2009లో వచ్చింది, అది వెళ్ళిపోయింది. వచ్చినప్పుడల్లా వస్తానే ఉంది, అక్కడ వరకు వెళ్ళిపోతుంది. కానీ ఈసారి బాగా వచ్చింది. ఈ లోతు నీళ్ళు వచ్చి ఇల్లు మునిగినాయి. పిల్లల పాపలతో అన్ని తీసుకుని వచ్చాము మేము. అక్కడ ఏం ఉపయోగం లేదు. మీ ఎమ్మెల్యే గారు రావాలి కదా, మీ ఎమ్మెల్యే గారు మీకు ఏం కావాలో? గడ్డే రామ్మోహన్ రావు గారు ఆయన మంచి వ్యక్తి అండి. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన రావాలి. మరి ఇంత మట్టి రాలేదు. మరి ఆయన చాలా చేయాల్సింది మీ ఎమ్మెల్యే గారు కదా. ఎమ్మెల్యే గారే చేయాలి. మరి ఆయన రాలేదు. మరి మా కార్పొరేటర్ గారు చేస్తున్నారు. మాకు ఇప్పుడు మరి ఒక్క లైన్ వచ్చి మా ముఖం చూసారా? మరి కట్టుకున్న బట్టలు ఒంటి మీద ఆరిపోయినాయి. తడిచొచ్చి మొత్తం తడిచొచ్చినాం. ఒక్క లైన్ వచ్చి మా ముఖం చూసారా? ఏందమ్మా వచ్చినాయి. మాకు లేని వాళ్ళకి మాకేమీ రాలేదు. మరి మాకు ఇల్లు కావాలి. మేము పుట్టిన కాడి నుంచి ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము. మాకు ఇల్లు లేవు. మరి ఇప్పుడు ఈ షెల్టర్ లో ఉన్నారు మీరు, ఇస్కానంలో కళామందిర్ సెంటర్ లో ఉన్నారు. మరి ఇప్పుడు మీకు మీ ఎమ్మెల్యే గారు లేకపోతే ప్రభుత్వం నుంచి అధికారులు వచ్చి ఇప్పుడు మీరు అడిగే డిమాండ్ సాధించే వరకు ఇక్కడే ఉంటారా, వెళ్తారా మీరు? ఇక్కడే ఉంటాం. మాకు సహాయం కావాలండి. మాకు అన్నీ మునిగిపోయినాయి. గుడ్డలో బట్టలు అన్నీ మునిగిపోయినాయి. మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం కావాలి. మేము కోరుకునేది అది. ఇప్పుడు మేము తినడానికి తిండే ఉంది తప్ప మాకు ఏది లేదు. అన్నీ ఇప్పుడు మన 4 రోజుల దాకా పనికి వెళ్తానికి కూడా తెలియదు, రాదు మాకు. కష్టపడుకుంటూ ఉంటే తిన్నట్టు, లేకపోతే లేనట్టు. మాకు రెక్కల కష్టం మీద బతకడం
లేవు. చెప్తూనే ఉన్నారు కానీ ఒక్క ప్రభుత్వంలోనే మాకు పట్టాలు రావట్లేదండి. ఇంటికి చెప్తానే ఉన్నారు చెప్పడానికి అయితే మా ఓట్లు మీరంతా ఏ జిల్లా వాళ్ళు? మీరంతా ఏ జిల్లా వాళ్ళు? కళానగర్ కరెక్టే. ఇక్కడికి ఎన్టీఆర్ జిల్లాకి మీరు ఎప్పుడు వచ్చారు? ఇక్కడికి పుట్టమే కాపురాలు కూడా అన్నీ. రాత్రి కూడా పోలీసు వాళ్ళు వచ్చారు, కరెంట్ వాళ్ళు వచ్చారు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళమంటారు? కరెంట్ తీసేస్తాం వెళ్ళిపోండి అమ్మంటారు. పోలీసు వాళ్ళు నీళ్ళు వస్తాను వెళ్ళిపోండి అమ్మంటారు. పలానా చోటుకి వెళ్ళమని ఒక్కలో చెప్పరు, వెళ్ళిపోండి అంటారు. పిల్లల్ని వేసుకొని రోడ్డు మీద ఉంటామా? ఇక్కడ లారీలు తిరిగే కాడ పగలేరు లారీలు సరిగ్గా బాగునేట్లు అద్దంతలు అప్పుడు పిల్లల్ని వేసుకొని వెళ్తాం. అప్పుడు ప్రమాదం ఏమైనా జరిగింది ఎవరిని అడగాలి? ఆ టైంలో పంపించేస్తున్నారు. ఆ టైంలో వెళ్ళమ్మా వెళ్ళమ్మా అని తలుపులు కొడతారు కానీ పలానా చోటుకి వెళ్ళి ఉన్నానమ్మా అని అడగరు. ఓట్లు మాత్రం ఇంటింటికి వచ్చి మాకేనమ్మా మాకేమ్మా అడుగుతారు. ఇప్పుడు మాత్రం మాట్లాడరు. పంపించానని జోర్లు కొట్టి పంపించేస్తున్నారు. రాత్రి 2:30 1 గంటకు ఆ టైంలో పంపించేసారు మమ్మల్ని. మా పిల్లల్ని తీసుకొని మేము ఎటు వెళ్తాం? ఎక్కడికైనా వెళ్ళమని చెప్పాలి, చెప్పరు అట్టాగా. ఇంటింటికి వచ్చి అంత మర్యాద కొట్టి అడుగుతారు. ఇలాగైతే సాయం చేయరు. మేము ఓటు వేసే వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి సమాధానం చేస్తే మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం, లేకపోతే ఇక్కడ ఎలాగ మాట్లాడతాం. ఈ వర్షాల వల్ల విజయవాడ కృష్ణలంక పరిధిలోని కళానగర్ ప్రాంతం చెందిన వాసులందరూ కూడా దీంట్లో షెల్టర్ తీసుకుని ఉన్నారు. అర్ధరాత్రి పూట 2:30 ప్రాంతంలో వీళ్ళందరూ తరలించారు. ఏదో భోజనం పెట్టారు తప్ప మొక్కుబడిగా కనీసం వీళ్ళకి కనీస వసతులు కూడా కల్పించలేదు. మంచినీరు సౌకర్యం లేదు. కనీసం వాళ్ళకి ఏం కావాలో కూడా నీటి కూడా ఏం చేసే పరిస్థితి లేదు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ పార్టీలు వస్తున్నారు వెళ్తున్నారు, మరి ఓట్లు అడుగుతున్నారు, కానీ ఎక్కడా కూడా వీళ్ళకి స్థిర నివాసం పట్టాలు ఇచ్చిన దాఖలా లేవనేది వీళ్ళ ఆవేదనగా ఉంది. వీళ్ళ మరి లేడీస్ అందరూ చాలా ఆగ్రహంతో ఉన్నారు. చిన్నపిల్లల్ని తీసుకుని పెద్ద వయసు వాళ్ళు కూడా చాలా ఆవేదనలో, ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేదు, ఎలాంటి సహాయం లేదు. ఇలాంటి వరదలు వచ్చి ఇళ్ళన్నీ కూడా నీట మునిగితే ఇలా షెల్టర్లకు వచ్చి తలదాచుకున్న వాళ్ళు కూడా కనీసం ప్రభుత్వం వెంటనే స్పందించకుండా కనీసం ఈ ఏరియాకి గత 2-3 రోజుల నుండి కూడా ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కూడా ఈ దరిదాపుల్లోకి రాలేదనేది వాళ్ళ ఆవేదన. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి కనీసం ఈ పేదవాళ్ళు వీళ్ళంతా మరి ఈ కళామందిరికి సంబంధించిన పేదవాళ్ళందరూ కూడా ప్రభుత్వం తక్షణం ఎంత కొంత సహాయం చేస్తే బాగుంటుంది. లేదనుకుంటే ఇక్కడి నుంచి కదిలి వెళ్లే ప్రసక్తి లేదని చెప్పి భీష్మించి కూర్చున్నారు. మరి ప్రభుత్వం మరి వెంటనే స్పందించి వారి యొక్క సహకారం, వారికి ఏదో విధంగా సహకారం అందిస్తే బాగుంటుంది అనేది స్థానికులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్ కుమార్ తో విజయవాడ కృష్ణలంక నుంచి. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.